జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదియా పుట్టాము, పుట్టించినప్పుడు దేవుడికి తెలియదా మనల్ని ఏ మతంలో పుట్టియాలా, ఏ ధర్మంలో పుట్టియాలనేది. సరే, అది ఏ మతమైనా కానీలే, పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా దాన్నే మనం కంటిన్యూ అయిపోవాలా. అట్ట కాకుండా ఇప్పుడు నేను హిందువుగా పుట్టినా, నాకు ఇప్పుడు ఏదో రోగం వచ్చిందనో లేకపోతే ఇంకేదో అవసరం వచ్చిందని చెప్పేసి ఎవడు 10 రూపాయలు డబ్బులు ఇచ్చామన్నాడనో నేను పోయి మతం మారితే నాది ఒక బతుకేనా? దానికంటే కుక్క బతుకు మేలు కదా. బతుకంటారు దాన్ని, అంత హీనమైన బతుక. ఏం బతుకులు బతుకుతారు రా స్వామి. అసలు భారతదేశంలో హిందుత్వం తప్పితే మరొక మతం లేదు గతంలో అయితే. సరే, మొఘలాయిలు వచ్చిన తర్వాత ఇస్లాం వచ్చింది, బ్రిటిషర్లు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. సరే, చాలా మంది ఏంటంటే ప్రలోభాలకు లొంగిపోయినారో, లేకపోతే భయపడినారో, లేకపోతే ప్రాణం మీద ఆశతోనో తీపితోనో ఏదో ఒక విధంగా అయితే మతం అయితే మారినారు. సరే, కాదనడంలే. సరే, వాళ్ళ పూర్వీకులు మారినారు కాబట్టి ఇంక దాన్ని ఏంటంటే వంశపారంపర్యంగా అది కొనసాగుతూ ఉంటుంది. అదన్నా ఒక రకంగానే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరల్లా కొత్తగా నాకు ప్రాణం బాగాలేదు నాయనా, నేను ఆ చర్చికి పోయినా, ఇప్పుడు నాకు ప్రాణం బాగున్నది. వీళ్ళ దెబ్బకి ముందు దబ్బాల్సింది ఆ మెంటల్ హాస్పిటల్లోకి ఇట్టోళ్ళ. ఇంకొంతమంది ఉన్నారు, ఆడికి పోతే జాబ్ వచ్చిందంట, ఆడికి పోతే అబ్బికి పెళ్ళి అయిందంట. ఇట్టోళ్ళు ఎంతమందో ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళు పెట్టాల్సింది పిచ్చి ఆసుపత్రిలోనే, లేకపోతే వీళ్ళు అసలు సమాజానికి ఇట్టోళ్ళు చాలా ప్రమాదకరం. నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. దేవుడికి ఎంతమంది రోజు పొద్దున్న లేచి దీపాలు పెడతారు, ఎంతమంది దేవుడి గడిపి దండం పెడతారు. గుడికి ఎవడన్నా పోతే పోయినప్పటి నుంచి కోరికలో లిస్ట్ ఇంత పొడుగు రాసుకొని పోతారు. సూపర్ మార్కెట్కి పోతే బిల్లు వచ్చినట్టు ఈ చదువులు కానించి, మంచి ఉద్యోగాలు వచ్చే కానించి, మంచి పళ్ళాలు వచ్చే కానించి, మంచిగా కట్నం వచ్చే కానించి, పిల్లలకు మంచి మార్కులు వచ్చే కానించి మొత్తం అంత లిస్టు. నా అప్పులు తీరాలా, నేను బాగా సంపాదించాలా, నేను కారు తేవాలా, నేను విమానంలో పోవాలా, ఇది ఇంత తప్పితే ఇంకొకట్లే. నలుగురు కోసం ఏ రోజైనా దేవుడు దండం పెట్టుకున్నారా? దేశం కోసం ఏ రోజైనా దేవుడు దండం పెట్టుకున్నారా? సరే, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి ఏ రోజైనా దేవుడు దండం పెట్టినారా? అయిలా ఎంతసేపటికి నా స్వార్థమే. ఈ స్వార్థంతోనే మతం మారడం కూడా. ఇటాటోళ్ళని అయ్యో అంటే పురుగులు పడతాయి. ఇది నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక మంచి న్యూస్తో వచ్చినా చెప్తా, వినండి. మత మార్పిళ్ళు. బహుశా మన దేశంలో జరుగుతున్న మత మార్పిళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరిగి ఉండకపోవచ్చు. ఆఫ్రికన్ దేశాల్లో కంటే, ఎందుకంటే ఆఫ్రికన్ దేశాల్లో పేదరికం జాస్తి కదా, అయినప్పటికీ ఆఫ్రికన్ దేశాల్లో కంటే మన దేశంలోనే ఈ మత మార్పిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందువుల్లో కూడా చైతన్యం, అలాగే సామాజికంగా మార్పులు కూడా వచ్చినాయి. అంతేకాకుండా ఈ మత మార్పిళ్ళు చేసే అనేక మిషనరీ లైసెన్సులను మోడీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. దీంతో ఈ మిషనరీలకు నిధులు అందించే ఈ ఎన్జిఓలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఈ FCRA లైసెన్సులను కూడా రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో ఈ ఎన్జిఓలకు, మిషనరీలకు నిధులు రావడం ఆగిపోయినాయి. ఈ చర్యలతో ఈ మత మార్పిళ్ళు చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ వెంటనే పోయేది ఏంది, వీళ్ళు రాబందుల మాదిరి ఆడ వాలిపోతారు. నానా మాటలు చెప్పేది, మాయ మాటలని చెప్పేది, ఏదో ఒక రకాన చెప్పేది. వాళ్ళు ఏదో ఒక విధంగా మాయ మాటలు చెప్పి వాళ్ళైతే మతం మార్చాలా. ఇంకొకటి ఏం తెలిసిన, అంతకంటే ఘోరమా ఆ అవతల ఏంటంటే ఇప్పుడు హిందువులు పూజించే దేవుళ్ళను, దేవతలను సైతాన్లు, రాళ్ళు, రప్పలు అని చెప్పి ఇష్ట ప్రకారం నిందించేది కొంతమంది ఉంటారు. ఘోరంగా నీచంగా కాళ్ళ కింద దేవుడి ప్రతిమలు ఫోటోలు అవన్నీ వేసి కింద వేసి కాళ్ళ కింద తొక్కిచ్చేది. ఏమిరానైనా పోగలమా? మీరు బతికే దానికోసము వీడికి మీ ముండాకుడికి పనేలా ఇంకా 24 గంటలు ఇటు బతుకంతా ఏంటంటే ఎవడో ఒకటి ఒకటి మాయమాటలు చెప్పాలా, మతం మార్చాలా. దాంతో ఏమన్నా అంత సిల్లర్ మరలలు వచ్చి ఆ సిల్లర్ మరలతోటి వీడిని ఇటు కుటుంబాన్ని ఇటు పోషించుకోవాలా. దానికోసం ఇంకొకరు అంటే హిందువులు పూజించే దేవీ దేవతలను ఏంటంటే వీడు అవమానించాలా, రాళ్ళు రప్పలనాలా, కాళ్ళ కింద తొక్కాలా, ఎన్నో దోషణలు చేయాలా, ఎంతో ద్వేషించాలా. ఎంతో మందిలో ఏంటంటే ఇవన్నీ మత విద్వేషాలని రెచ్చగొట్టాలా. ఇంకొకరు మనోభావాలు దెబ్బతింది వీడు పూట గడవదు. అది పరిస్థితి. అలాగే హిందూ మతాన్ని ఒక బూచిలాగా చూపించి తమ మతమే గొప్పదని చెప్పుకుంటా విదేశాల నుంచి వచ్చే డబ్బు కోసం ఈ మత మార్పిళ్ళను ఒక ఉద్యోగంలా చేస్తున్నారు. చెప్పినా కదా, వీళ్ళకి ఇది బతుకు తెరువు. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. దీంట్లో ఏమో దాపరకాలు లేవు, అబద్ధాలు లేవు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇదేందనేది. చాలా మంది ఇప్పుడు మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోలు చేసినప్పుడు కామెంట్లు పెడుతున్నారు. ఇటాటోళ్ళు మతం మారిన కొడుకులు చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరుగా చాలా మంది ఉన్నారు. అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఈ మత మార్పిళ్ళు పెద్ద ఎత్తున తగ్గిపోవడంతో పశ్చిమ దేశాలకు అంటే అమెరికా, యూరప్ దేశాలు వీటికి కంటగింపుగా మారిపోయింది. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన దేశాలు ఈడ క్రిస్టియానిటీ ఎంత పెరిగితే వాళ్ళకంత సంతోషం. అట్లా కాకుండా మేము దాన్ని అడ్డుకట్టేస్తున్నామంటే ఇంక వాళ్ళ కోపం రాదా, బాధ ఇదా? అందుకే మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా దించేయడానికి ఈ విదేశీ మీడియా కావచ్చు, అలాగే విదేశీ సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇదంతా
ప్రజలకు తెలియదు కాబట్టే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. అందరికీ తెలియదు కదా, కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. అందరికీ తెలియాలా అసలు ఏం జరుగుతుంది, మన వెనక ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి, మనల్ని నాశనం చేసేదానికి ఎన్ని సంస్థలు, ఎన్ని విదేశీ సంస్థలు పనిచేస్తున్నాయి, ఎంతమంది కుట్రలు పన్నుతూ ఉన్నారు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలా. తెలియజెప్పాల్సిన బాధ్యత అంత తెలిసిన మన మీద ఉండాలి. ప్రజల్లో అందరిలో కూడా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన మీద ఉండాలి. ఇక విషయం లేకొస్తే శ్రీనివాసరావు నాయక్ ఈయన వచ్చేసి మా దౌర్భాగ్యం కొద్దీ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. మతం మారి క్రిస్టియానిటీని స్వీకరించినాడు. ముందు హిందువే, మతం మారిపోయినాడు, క్రిస్టియానిటీ స్వీకరించాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, మన గతంలో కూడా చెప్పిన, ఎవరైనా కూడా ఈ మతం మారిన వాళ్ళు ఏంటంటే ఏ రోజు కూడా భగవద్గీత అనేది ఉండదు. మనకు హిందువుల పవిత్ర గ్రంథము ఏ రోజు చదివేది తెలీదు, వినేది తెలీదు, ఏమి లే. కనీసం చాలామంది ఇళ్ళలో భగవద్గీత కూడా ఉండదు. భగవద్గీత ఏంటంటే కొంతమంది ఈ మధ్య ఫ్యాషన్ అయింది. ఇట్లా వాళ్ళు ఏంటంటే కాళ్ళు ఎరగొట్టినా కానీ పాపంలే. వాళ్ళు ఏంటంటే సచిన్ శవంకాడకు తీసుకుపోయేది భగవద్గీత పెట్టేది. ఓరే స్వామి, భగవద్గీత ఇనే నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావంటే అసలు హిందూ సమాజంలో ఆత్మహత్యలు అనేటివి ఉండవరా, పనికి మళ్ళీ వాళ్ళరా. ఎట్ట చెప్తే మీకు అర్థమవుతుంది అసలు మనిషి ఎట్లా బ్రతకాలా, ధర్మం కోసం ఎలా నిలబడాలా, సమస్యలు వస్తే ఎట్లా తట్టుకోవాలా అని నేర్పిస్తుంది భగవద్గీత. అవన్నీ వదిలేసి బతికినప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలను తీసుకుపోయి సచిన్ శవంకాడ పెడితే ఆ సచిన్ శవం లేసి రికార్డ్ డ్యాన్స్ వేస్తుంది. ఇంకా తెలివి ఉండక్కర్లా ఒక్కరవన్నా కూడా. ఆ అవతరాలు ఖురాన్ చదువుతారో, ఈ అవతరాలు బైబిల్ చదువుతారో, మనకేం పోగాలమో. సరే చదివేదానికి నీకు అంత బద్ధకం అయితే సరే ఎన్నో ఉంటాయి, MP3 ఆడియోలు ఉంటాయి కదా, ఆడియోలు ఇనో. ఏమొచ్చింది అదిలే. సచిన్ శవం కాడ పోతే తీసుకుని పెడతారా అంటే ఏం అన్నం నీళ్ళు తాగొద్దు, తినొద్దు, తాగొద్దు. సచిన్ శవం ఉంటుంది చూడు, అప్పుడు పెడతారులే ఎవరిని ఎత్తుకొచ్చి, అప్పుడు తిందురు తాగుదురు. అప్పుడు దాకా ఆపేసిండి ఇవన్నీ కూడా, ఏది తినడం తాగడం అన్నీ కూడా ఆపేయండి. అప్పుడు ఒకటేసారి సచినాక మళ్ళీ తిందురు. అది ఎంతో ఇది అంతేరా స్వామి, రెండూ ఒకటే, రెండిట్లో పెద్ద తేడా లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు తింటావు? బతకడం కోసం. ఒంట్లో శక్తి ఉంటే నువ్వు పని చేయగలుగుతావు. అట్ట కాకుండా నీ సచ్చినాక నా శవం కాడ పెడతారు అనుకుంటే నీ ముఖం నువ్వు తినేది ఏగేది. ఇది అంతే. నువ్వు బతుకున్నప్పుడు నేర్చుకోవాల్సిన భగవద్గీతను తీసుకపోయి శవం కాడ సచిన శవం కాడ పెడితే అది ఏం చేయబోతుంది? వాడికి సచిన వాడు ఏం బేకపోతాడు ఇంక మళ్ళా. అట్టన్నా సరే అప్పుడన్నా వీళ్ళు ఎవరన్నా వింటారు, వినేవాళ్ళు ఎవరన్నా అట్టన్న వీళ్ళకన్నా కొంచెం జ్ఞానోదయం అవుతుందంటే అది లేకపోయే మన వాళ్ళకు. అయితే ఈ శ్రీనివాసరావు నాయకు ఆంధ్రప్రదేశ్ సరిపోక మత మార్పులు చేయడానికి ఏకంగా ఉత్తరప్రదేశ్ పోయినాడు. అయినా ఈ పోతుమో కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో ఈ మత మార్పులు చేయడం ప్రారంభించాడు. ఏడు సరిపోలేదన్నట్టు. మీకు తెలుసో తెలియదో, ఆంధ్రాలో అయితే సగం మరి సంకనాకి ఇచ్చేసారు. రోంతమంది కాదు, ఏది మత మారిన వాళ్ళు, ఏందో కర్మ, చదువు రాని వాళ్ళు కూడా ఈ సంఖలో బైబిల్ పెట్టుకొని పోతారా. వీళ్ళు ఉండే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకు వీళ్ళకు కనీసం భగవద్గీత చదివేదానికి వీళ్ళకి తిరగలేదు, ఓపిక లేదు. ఇంతకుముందు సరే అంతకంటే సింపుల్ విషయం ఒకటి చెప్తా. ఏంటంటే గతంలో ఈ పౌరాణికాలు ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉన్నాయి, జానపదాలు ఇట్లాంటి దానికి సంబంధించిన దాంట్లో సినిమాలు స్టోరీలతో పాటు మధ్యలో ఏంటంటే ఈ మధ్యలో పద్యాలు వచ్చేటి. కొన్ని రోజులు రాంగా పద్యాలు అయిపోయినాయి, పాటలు పెట్టినారు. పాటల టైం కూడా ఉండే కొద్ది ఏంటంటే ఇప్పుడు తగ్గిపోతుంది. గతంలో 5-6 నిమిషాలు ఉంటున్నాయి, ఇప్పుడు కొన్ని పాటలు అయితే 2-3 నిమిషాలకు అయిపోతున్నాయి. కొన్ని సినిమాలు అసలు పాటలే లేకుండా అవుతున్నాయి. అంటే జనాలు బద్దకిస్తారు. ఇంతకుముందు ఏంది, ఈ మంత్లీలు అంటే నెలవారీగా సంచిక వస్తుంది కదా, అది చదివేది, లేకపోతే వీక్లీ వారపత్రికలు, అట్లాగే డైలీ దినపత్రికలు, ఇవన్నీ చదువుతూ ఉన్నారు. ఇప్పుడు న్యూస్ చూసేది కాదు కదా, షార్ట్ కట్స్ కాదు కదా, ఎక్కడ హెడ్లైన్ కావాలా. ఒరే నాయన, మన బతుకు కూడా హెడ్లైన్ అవుతుందిరా స్వామి. మీకు అర్థం అవుతుందో లేదో, చరిత్రలో తెలుసుకోలేక, చరిత్రలు ఎవడన్నా చెప్పినా కూడా వినే ఓపిక లేక మన బతకంతో మన బతుకులు ఈ మారి కాలబడిపోయినాయి. ఊరికే కూడా కాదు పోయింది. ఎవరైనా మన దేశం గురించి, మన దేశం కోసం బ్రతికినటువంటి వీరుల గురించి చెప్తా ఉంటే మనకు ఏళ్ళేని బోరు కొడుతుంది. అదే గనక ఏదన్నా 2 బిట్లు వేసి, ఏదైనా ఎక్స్పోజింగ్లు చేసి, డబల్ మీనింగ్ డైలాగులు పెట్టి, ఏదైనా షార్ట్ ఫిల్మ్లో సినిమాలో దియ్యా కూడా మన గుడికి 10 సెకండ్లు కూడా పక్కకు పోర్రా స్వామి. ఏడ ఇంకొకరు కనపడుతుందో చూద్దామని చెప్పి తొంగి చూస్తూ ఉంటారు. యువతల ఫోన్కి యువతలు చేరుకొని, టీవీలకి యువతలు చేరుకొని అట్లా తయారైనారు జనాలు. ఇంక ఎప్పుడు బాగుపడేది? ఎట్లా బాగుపడేది అన్నా? ఇట్లా కాదన్నా, మీ బాగానే ఉండదు కానీ మ్యాటరు కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది, కొంచెం షార్ట్లో చేయమంటే చూడగాక స్వామి, చూడగాకో, ఎవడుద్దన్నాడో చూడగాకో పో. గతంలో ఎంతోమంది పోయినారు, వాళ్ళలోనే నువ్వు క్యూ కట్టుకో, నువ్వు కూడా పో. ఎవడుద్దన్నాడా? నిన్ను బాగుపడమని నేను చెప్పినానా? ఒరే స్వామి దేవుళ్ళారా, తెలుసుకోండిరా, చరిత్ర తెలుసుకోండిరా, మన భవిష్యత్తులు బాగుంటాయంటే అట్ట కాదు, నేను వాళ్ళ వెనక నేను పోతానంటే బంగారంగా పో, ఎవడుద్దన్నాడు. అయితే ఉత్తరప్రదేశ్కు పోయినాడు, ఆ మహారాజ్గంజ్ పోయినాడు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ అనే వ్యక్తిని మత మార్పిడి చేయడానికి ఈ శ్రీనివాసరావు నాయకు విశ్వ ప్రయత్నం చేశాడంట. అయితే శ్రీనివాసరావు వ్యవహారం నచ్చినటువంటి ఈ విశ్వనాథ్ అనే వ్యక్తి పోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. ఈ మాదిరి నన్ను బలవంతంగా నన్ను మతం మార్చేదని ట్రై చేస్తున్నాడు అని. అంతే వెంటనే పోలీసులు ఈ శ్రీనివాసరావు నాయకుని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అయితే తనకు మత స్వేచ్ఛ ఉందని కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసినాడు. ఏం దారుణమో చూడండి, ఏం బెదిరింపులో, ఏమి కథలో. ఒకటి చేసిన తప్పు
తప్పు అని ఒప్పుకోకుండా మళ్ళా నాకు ఈ హక్కు ఉన్నదని చెప్పి మళ్ళా పోయి ఈ మొగం కూడా మళ్ళా పోయి కోర్టులో కేసేయడం. దీంతో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో మన దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నమాట నిజమే, కాదంటంలే. కానీ మతం మార్చే స్వేచ్ఛ మాత్రం ఎవ్వరికి కూడా లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నమాట నిజమే, కానీ మతం మార్చే స్వేచ్ఛ మాత్రం ఎవరికి లేదు. అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి మత మార్పులు చేయడం అనేది నేరం. అంతేకాదు బలవంతంగా మతం మార్పులు చేయడం అంతకంటే ఇంకా నేరం. మతం మారాల్సిన వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ హక్కు సమానంగా వర్తిస్తుంది. కాబట్టి నీకు మత స్వేచ్ఛ ఉంది కానీ ఇతరులను మతం మార్చే స్వేచ్ఛ నీకు లేదు అంటూ శ్రీనివాసరావు నాయక్ అలహాబాద్ హైకోర్టు అయితే బెయిల్ అయితే నిరాకరించింది. బెయిల్ ఇచ్చేదానికి ఒప్పుకోవాలా. అయితే ఈ శ్రీనివాసరావు నాయక్ తప్పు చేసినట్టు బలమైన సాక్ష్యాలు ఉండడంతో శ్రీనివాసరావు నాయక్ 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉండాలి. ఇదయ్యా పరిస్థితి. ఎవరైనా ఇదే విధంగా ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి మేము మతాలు మారుతాము, మీ దేవుళ్ళు సైతాన్లు అంటే మీరు కఠిన చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళకు ఉన్నట్టే హక్కులు మనకు కూడా ఉంటాయి. ఈ పాయింట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని అలా లైక్ చేయడంతో పాటు ఇంతటి విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అందించే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దయచేసి మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఖచ్చితంగా ఆ బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.